పెళ్ళైన తెల్లార్సింది రోజు పిల్లల మన కుర్రకు సంబంధించిన ఆయన అనుచరులు రోజు ఇంటి చుట్టూ తిరుగుతారు వాళ్ళు, బండి వేసుకొని తిరుగుతారు వాళ్ళు, తిరగకుండా ఇట్లా చూసుకుంటూ పోతారు వాళ్ళు, అటు ఇటు చూసుకుంటూ పోతారు వాళ్ళు. ఇప్పుడు గాంధీనగర్ హనుమల గుడి ఉంది, హనుమల గుడి పక్కపట్టి ఒకటి కమిటీ హాల్ ఉంది. అలా వీళ్ళ గుళ్ళపల్లి పూర్ణచంద్ర వాళ్ళ అనుచరులు వాళ్ళు మొత్తం అడ్డేస్తారు. వాళ్ళ విచ్చలవిడిగా వాళ్ళు ఏం చేయాలంటే అన్నీ చేస్తున్నారు. గంజాయి గింజాలు పీళ్ళు గిట్ట తాగుతారు, గంజా తాగుతారు, అంత విచ్చలవిడి చేస్తారు. ఈయనతోటి బాగా ఇబ్బంది అవుతుంది. ఇలా బుల్లెట్లు వేసుకొని వాళ్ళకి వాడకల్లా ర్యాష్గా తిరుగుతుంటారు బుల్లెట్లు వేసుకొని. అదే పిల్లలని పెట్టి పోషిస్తుండే ఏది అనుచరులను. ఈ ఒక రాజకీయ నాయకుడు చేసే పద్ధతి అదేనా? ఒక వార్డు కౌన్సిలర్ ఉండి వార్డులో ఎవరితో ఎట్లా ఉండాలని తెలియదు. చిన్న పెద్ద మీద లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, ర్యాష్గా మాట్లాడాడు. మీతో ఏమైతే మీరు ఏం చేస్తారా అన్నట్టు మాట్లాడుతుండే. కనీసం వాడగట్ల మనం రోజు పొద్దున చూసుకునేది ఆయన గది కూడా లేదు. ఇష్టం ఉన్నట్టు ర్యాష్గా మాట్లాడి బూతులు తిడుతుండు. మీతో ఏం కదరా ఏదైనా నేను చేసుకుంటారా అనే మాటలు మాట్లాడుతుండే. ఇక అందుకే జర గొడవ బాగానే అయింది. ఇక ఇష్టం ఉన్నట్టు వీళ్ళ అదే బాబు వాళ్ళ తల్లిని కూడా ఇష్టం ఉన్నట్టు ర్యాష్గా తిట్టాడు. ఆ బాధ భరించలేకనే మేము పోలీస్ స్టేషన్కి కేసు పెట్టాం.